హాయ్ అండి, దిస్ ఈజ్ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ప్రతిపాటి. ఈ వీడియో వచ్చేసి నాటుకోడి కర్రీ రెసిపీ అండి. నేను లంచ్కి స్పెషల్గా నాటుకోడిని అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఇది నాన్న విలేజ్ నుంచి తెచ్చారు, హౌస్లో పెంచుతుంటారు కదా, అక్కడి నుంచి అయితే తీసుకొచ్చారనమాట. చాలా బాగుంటుంది నాటుకోడి కర్రీ. ఈ కర్రీని చాలామంది ఒక్కో విధంగా అయితే చేస్తుంటారు. నా స్టైల్లో నాటుకోడిని ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు కూడా ఈ వీడియోలో చూపించేస్తాను. ముందుగా నాటుకోడిని అయితే ఫస్ట్ క్లీన్ చేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ని అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసుకోవాలి. ఈ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ నాటుకోడిని కుక్కర్లో అయితేనే చేసుకోవాలండి, ఎందుకంటే తొందరగా ఉడకదు కదా. సో కుక్కర్లో అయితేనే చాలా బాగుంటుంది కర్రీ, వచ్చేసి తొందరగా కూడా ఉడికిపోతుంది అన్నమాట. ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని కూడా అందులో వేసేస్తున్నాను అన్నమాట. మీట్ అయితే చాలా బాగుండిందండి, పెంచిన కోళ్ళు కదా, సో మీట్ అయితే చాలా బాగుండింది, రెడ్గా కూడా. ఇలా ముక్కలన్నీ కూడా వేసేసుకున్న తర్వాత అందులోకి కొంచెం పసుపు, ఉప్పు, రాళ్ళుప్పు అండి, గల్లుప్పును కూడా వేసేసుకొని ఈ పసుపు ఉప్పు అంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్లుగా ఒకసారి అనేది కలుపుకుంటూ ఆయిల్లో కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలి. ముక్కలు ఆయిల్లో ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా, ఈలోగా అందులోకి మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఓ మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి, ధనియాల పొడి, ఫస్ట్ ఈ రెండింటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత అందులోకి వెల్లుల్లి, అల్లము అండి, ఈ రెండు కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి నేను జీడిపప్పును అయితే వేసుకుంటున్నాను. ఇది ఎవరిష్టం వాళ్ళదండి. నేను జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఈలోగా ముక్కలు అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కారం అయితే యాడ్ చేస్తున్నానండి. నాటుకోడి కర్రీ కొంచెం స్పైసీగానే ఉంటే చాలా బాగుంటుంది, సో కారం ఎక్కువగానే పడుతుంది అనమాట. నేను కారం కూడా యాడ్ చేసేసుకొని కారం కూడా ఈ ముక్కలకంతా కూడా బాగా పట్టేటట్లు ఒక్కసారి బాగా కలుపుకొని ఇది కూడా ఒక 5 minutes ఆయిల్లో అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్లో అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను అయితే యాడ్ చేస్తున్నాను. ఈ మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పెట్టేటట్లు ఒకసారి బాగా కలిపేసుకొని ఇది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. మసాలా ఆయిల్లో ఫ్రై అయితే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మసాలా కొంచెం గ్రేవీగానే ఉంటే చాలా బాగుంటుంది, అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది కొంచెం కర్రీ గ్రేవీగానే ఉండాలి, సో దానికి తగ్గట్టుగానే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మరీ ఎక్కువగా కూడా కాకుండా మీడియం లాగా ఇలా ముక్కలుగా మునిగేటట్లుగా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని కుక్కర్ మూతని పెట్టి క్లోజ్ చేసేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా పెట్టేసుకోవాలి. ఒక 4-5 విజిల్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని 15 minutes అయితే పక్కన పెట్టుకొని తర్వాత అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, ఉప్పు కారం కూడా అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇక్కడ ముక్క కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది. నేను ఇందులోకి కాంబినేషన్గా రాగి సంగటి అయితే చేశాను అనమాట. లంచ్కి రాగి సంగటి, నాటుకోడి కర్రీ అని.
ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.